తెలంగాణలో కొండల మధ్య ప్రకృతి ఒడిలో వెలసిన ఓ మహిమాన్విత క్షేత్రం. భక్తుల కష్టాలను తీర్చే కలియుగ దైవం. కోట్లాది మంది భక్తుల ఆరాధ్య దైవం. కొండగట్టు ఆంజనేయ స్వామి. వ్యాపారంలో నష్టాలు, కుటుంబ సమస్యలు, సంతానలేమి, మానసిక ఆందోళనలు ఏ సమస్యతో వచ్చినా అంచెలను భక్తితో వేడుకుంటే ఆయన అనుగ్రహం లభిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఈ రోజు కొండగట్టు అంచన్న క్షేత్ర విస్తృత ఆలయ చరిత్ర, స్వామివారి మహిమల గురించి తెలుసుకుందాం. దాదాపు 400 సంవత్సరాల క్రితం కొడంబ్యాల ప్రాంతానికి చెందిన సింగం సంచీయుడు అనే యాదవుడు ప్రతిరోజు తన ఆవులను మేపడానికి ఈ కొండ ప్రాంతానికి వచ్చేవాడు. ఒకరోజు మందలోని ఒక ఆవు కనిపించకుండా పోయింది. ఆవు కోసం అడవంతా వెతికిన సంజీవుడు అలసిపోయి ఒక పెద్ద చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటూ నిద్రలోకి జారుకున్నాడు. అప్పుడు అతని కలలో ఓ దివ్య రూపం ప్రత్యక్షమైంది. అది సాక్షాత్తు శ్రీ ఆంజనేయ స్వామి. స్వామివారు సంజీవుడితో ఇలా అన్నారు: సంజీవుడా, నేను ఈ కొండపై కోరంత పొదల్లో వెలసి ఉన్నాను. ఎండ, వాన, ముళ్ల నుంచి నన్ను రక్షించు. నీకు కనిపించని ఆవు అదిగో ఆ దిశలో ఉంది అని చెప్పి అదృశ్యమయ్యారు. కల నుంచి మేల్కొన్న సంజీవుడు ఆశ్చర్యపోయాడు. స్వామివారు చూపించిన దిశగా వెళ్లి చూడగా తప్పిపోయిన ఆవు కనిపించింది. అంతేకాదు, అక్కడే దివ్యకాంతులతో వెలుగొందుతున్న స్వయంభూ ఆంజనేయ స్వామి దర్శనమిచ్చారు. ఆనందంతో ఉప్పొంగిపోయిన సంజీవుడు గ్రామస్తులతో కలిసి స్వామివారికి చిన్న ఆలయం నిర్మించి పూజలు ప్రారంభించాడు. భారతదేశంలో ఎన్నో హనుమాన్ ఆలయాలు ఉన్నాయి, కానీ కొండగట్టు అంజన్నకు ఒక అరుదైన విశిష్టత ఉంది. ఇక్కడ స్వామివారు ద్విముఖ రూపంలో దర్శనమిస్తారు. ఒకవైపు ఆంజనేయ స్వామి ముఖం, మరోవైపు ఉగ్ర నరసింహ స్వామి ముఖం. అంతేకాదు, స్వామివారి చేతుల్లో శంఖం, చక్రం ఉంటాయి. వక్షస్థలంలో సీతారాములు కొలువై ఉంటారు. అందుకే ఈ క్షేత్రాన్ని హరిహర తత్వాల సమ్మేళనంగా భక్తులు భావిస్తారు. ఇలాంటి ద్విముఖ ఆంజనేయ స్వరూపం మరెక్కడా కనిపించదని చెబుతారు. సంజీవని పర్వతంలో కొండగట్టు సంబంధం. రామ రావణ యుద్ధ సమయంలో లక్ష్మణుడు మూర్ఛపోయినప్పుడు సంజీవని ఔషధం తీసుకురావడానికి హనుమంతుడు హిమాలయాలకు వెళ్లాడు. తిరిగి సంజీవని పర్వతాన్ని మోసుకొని వస్తుండగా ఈ ప్రాంతంపై నుంచి ప్రయాణిస్తున్న సమయంలో పర్వతంలోని ఒక భాగం కింద పడిందని చెబుతారు. ఆ పడిన భాగమే నేటి కొండగట్టు అని స్థానికుల విశ్వాసం. అందుకే ఈ ప్రాంతమంతా దైవిక శక్తులతో నిండి ఉందని భక్తులు నమ్ముతారు. వ్యాపార అభివృద్ధికి అంజన్న ఆశీస్సులు ఉంటాయి. కొండగట్టు అంజన్న గురించి భక్తుల్లో మరో విశ్వాసం కూడా ఉంది. వ్యాపారంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారు అంజన్న మాల ధరించి 41 రోజులు దీక్ష చేస్తే వ్యాపారంలో ఉన్న ఆటంకాలు తొలగి అభివృద్ధి కలుగుతుందని చాలా మంది భక్తులు చెబుతుంటారు. అయితే ఇది భక్తుల విశ్వాసం. భక్తితో పాటు కష్టపడి పనిచేసే వారికి స్వామివారు ధైర్యం, ఆత్మవిశ్వాసం ప్రసాదిస్తారని భక్తులు భావిస్తారు. సంతాన ప్రాప్తి కోసం ప్రత్యేక పూజలు చేస్తారు. కొండగట్టు క్షేత్రంలో మరో విశేషం కూడా ఉంది. 40 రోజుల పాటు నియమనిష్టలతో ఆంజనేయ స్వామిని పూజిస్తే సంతానం లేని దంపతులకు సంతానం కలుగుతుందని భక్తుల విశ్వాసం. ఈ కారణంగా తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశ విదేశాల నుంచి కూడా వేలాది మంది భక్తులు ఇక్కడికి వస్తుంటారు. కొండగట్టు క్షేత్రానికి క్షేత్రపాలకుడిగా శ్రీ బేతాళ స్వామి కొలువై ఉన్నారు. కొండపై ఉన్న బేతాళ స్వామి ఆలయాన్ని కూడా భక్తులు తప్పక దర్శించుకుంటారు. కొండగట్టులో చూడదగిన ప్రదేశాలు ఆలయంతో పాటు మున్నెల గుహ, సీతమ్మ కన్నీటి ప్రదేశం, శ్రీరామ పాదుకలు, కొండలరాయుని గట్టు, శ్రీ వెంకటేశ్వర ఆలయం, పురాతన మెట్ల మార్గం, అందమైన రాతి నిర్మాణాలు, పచ్చని అడవులు, ఇలా ఎన్నో ఆధ్యాత్మిక ప్రకృతి సోయగాలు భక్తులను ఆకట్టుకుంటాయి. దేవాలయం సమీపంలో ఉన్న భారీ ఆంజనేయ స్వామి విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. సినీ నటులు పవన్ కళ్యాణ్, సాయిధరమ్ తేజ్ తో పాటు అనేక మంది రాజకీయ ప్రముఖులు కూడా కొండగట్టు అంజన్నను దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. కొండగట్టు అంజన్న కేవలం ఒక దేవాలయం మాత్రమే కాదు, అది భక్తి, విశ్వాసం, ధైర్యానికి ప్రతీక. స్వామివారిని మనస్ఫూర్తిగా ప్రార్థించి ధర్మ మార్గంలో నడిస్తే జీవితంలో ఎదురయ్యే ఎన్నో కష్టాలను అధిగమించే శక్తిని ఆయన ప్రసాదిస్తారని భక్తుల నమ్మకం.